విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హోంవర్క్ చేయలేదంటూ టీచర్ కొట్టడంతో ఓ యూకేజీ విద్యార్థి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వన్ టౌన్లోని లిటిల్ గార్డెన్ స్కూల్లో ఈ విషాదం జరిగింది. ప్రణయ తేజ అనే చిన్నారి స్కూల్లోనే కుప్పకూలిపోగా ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ నిర్లక్ష్యాన్ని నిలదీస్తున్నారు. విశాఖ వన్ టౌన్లోని లిటిల్ గార్డెన్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. యూకేజీలో చదువుతున్న ప్రణయ తేజ గురువారం ఉదయం పాఠశాలలో కుప్పకూలిపోయాడు. హోంవర్క్ చేయలేదంటూ టీచర్ కొట్టడంతో బాలుడు తీవ్ర భయాందోళనకు గురై కుప్పకూలాడు. బాలుడు స్కూల్లో పడిపోయిన వెంటనే మరో టీచర్ CPR చేశారు. అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12:30 సమయంలో టీచర్లు బాలుని KGHకు తీసుకొచ్చారు. KGHలో వైద్యులు ECGతో పాటు పలు పరీక్షలు నిర్వహించి బాలుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాబు పొద్దున్న స్కూల్కి బాగానే వెళ్ళాడు. బాబు చాలా బాగున్నాడు. ఒక జ్వరం లేదు, జలుబు లేదు, జగ్గు లేదు, ఏం లేదు, బాగానే ఉన్నాడు. స్కూల్ బాగానే వెళ్ళిపోయాడు. 11:30 ఈ టైంలోని ఫోన్ చేయకుండా హాస్పిటల్ తీసుకెళ్లిపోయారు. తర్వాత పిల్లలు చచ్చిపోయిన తర్వాత అప్పుడు ఫోన్ వచ్చింది మాకు, అంతే. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్కూల్ వద్దకు చేరుకున్న బాలుడి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఘటనకు కారణమైన టీచర్ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మృతిపై విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. KGH మార్చురి వద్ద SFI, ABVP నేతలు జిల్లా విద్యాశాఖ అధికారిని నిలదీశారు. విద్యార్థి సంఘాల నేతలు అడిగిన ప్రశ్నలకు జిల్లా విద్యాశాఖ అధికారి సమాధానం చెప్పలేకపోయారని వారు మండిపడ్డారు. విద్యాశాఖ పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాల నేతలు ధ్వజమెత్తారు. ఘటనకు బాధ్యత వహిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.